వ్యవసాయానికి ఆపత్తు మేము సపోర్ట్ గానే ఉంటామంటే ఇది పార్లమెంట్ లో పోతే ఒకరు మాకు కావాలంటారు, ఇక్కడ లోకల్లో వస్తే కదా మాకు వద్దు అంటారు. వాళ్ళే ఒకే పార్టీ వాళ్ళు ఎట్లా అంటారు. ఈ ఇష్యూ వచ్చిన జనాలు వచ్చేసిన అంతా దిగులు పడిపోయినారు. వాళ్ళకి మీరు ఏం హామీ ఇస్తారు? ఏమన్నా మీరు ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఏం చెప్పాలని అడుగుతున్నాను. 100% నేను హామీ ఇస్తాను, మీ దాంట్లో ఎయిర్పోర్ట్ వచ్చేది, అట్లా వచ్చిన కాలానికి నేనుంటాను, రాకుండా చూసుకుంటాను, మిమ్మల్ని కాపాడుతాను, మేము దిగులు పడకుండా మీరు మీ ఇంటికి పోండా అని పెరిలో ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ప్రతి ఒక్క రైతు దగ్గర ప్రతి ఒక్క గ్రామం తరపున ఒక మంచి పేరు తీసుకునేంత వ్యక్తి మన ప్రకాష్ అన్న గారు. అలాంటి వెళ్ళిపోయిన మీరు తప్పుగా మాట్లాడితే తప్పు కదా. రచ్చ జనాలు రచ్చుకోలేదా? ఏముంటారో తప్పు చేసే కాలే. ఇప్పుడు దీంట్లో సార్ ఎయిర్పోర్ట్ విషయంలో మీరు తప్పు చేయాలని చెప్పి తప్పుగా మాట్లాడితే మేము ఊరుకో ఉంటాం అనుకుంటారా? ఇది రాజకీయం కదా. అప్పుడు రాజకీయం చేసే దానితో మీరు ఇచ్చేస్తా ఉన్నారా? మీ కష్టాలు తీసుకునేదానికి ఇస్తా ఉన్నారా? రాజకీయం చేస్తా ఉన్నారా? వ్యవసాయం చేయండి, బాగా భోజనం చేయండి, బాగా నిద్రపోండా. మీకు ಯಾವ తొందర రాకుండా నేను ఉండను, ఎంపీ ఉండరు, చూసుకుంటాను. దానింత మీరు ఏమి నిర్ణయం తీసుకుంటానో మీకు నేను మా బ్రదరు ప్రకాష్ మీతో ఉంటామో.